హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు సమాజం ఎటుపోతుంది, అసలు ఎలా వెళ్తుంది అనేది అసలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. అసలు ఇంత క్రూరంగా, ఇంత క్రూయల్గా ఉంటారా అని కూడా ఈ సంఘటన విన్న తర్వాత మనం తెలుసుకోవాలి. గుంటూరు జిల్లా చిలువురుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజు, ఆమె భార్య లక్ష్మీ మాధురికి 2007లో వివాహం అయింది. ఈ లక్ష్మీ మాధురి విజయవాడలో పనిచేసేటప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ మోజులో పడి భర్తని బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పౌడర్గా చేసి ప్రియుడు భార్య కలిపి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఇది వినగానే నిజంగా బిర్యానీ తినాలంటే కూడా చాలా మంది భయపడడానికి ఆశ్చర్యం లేదు. సో ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎలా చెప్పాలో ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బిర్యానీ తినాలంటే కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మొన్న కుక్కర్, ఈరోజు బిర్యానీ, రేపు ఏంటో. సో బిర్యానీలో 20 టాబ్లెట్స్ పౌడర్ చేసి కలిపిచ్చి భార్య భర్తకి అసలు ఏంటన్నమ్మా అంటే కలికాలం అని సింపుల్గా అనేయలేము. ఎందుకంటే ఆ మధ్యన బీరంగూడ, హైదరాబాద్ అవుట్కట్ బీరంగూడలో కూడా ఎప్పుడో రీయూనియన్ అయిన ఫ్రెండ్ మీద అప్పట్లో ఉన్న మోజుకో ముగ్గురు పిల్లలకి పెరుగన్నంలో విషయం పెట్టి చంపి, ఇంకా తల్లి ప్రేమే కలుషితం అయిపోతే ఇంకా భార్య భర్త ఇవన్నీ ఉంది. అసలు అది ఇంకా మర్చిపోయే లోపే జరుగుతూనే ఉన్నాయి. అంటే వీళ్ళందరూ అంటే ఇటువంటి వార్తలు చూసి ఇన్స్పైర్ అయి చేస్తున్నారా, లేదంటే అలాంటి వార్తలు చూసి సినిమాలు తీస్తున్నారా? అదే కదా. ఏది ముందు ఏది వెనక, గుడ్డు ముందా విత్తనం ముందా, ఏదో అంటారు, చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుగా అసలు చాలా ఆడెవడో కుక్కర్లో పెట్టి ఉడికించి చంపాడంట. ఇంకో ఆమె సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఒక అపార్ట్మెంట్లో వాడు ఫుల్గా తాగించేసి స్ట్రోక్ వచ్చిందని ఏదో చెప్పిందంట. బట్ అందులో ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసిందంట. ఇప్పుడు ఇవాళ ఇన్సిడెంట్లో కూడా నిద్ర మాత్రలు కలిపింది. వాడు పడుకొని ఉంటే ఇంకా కొన ఊపిరితో ఉన్నాడని చెప్పి పిల్లోతో ప్రియుడు కలిపి చంపేస్తారు. పోస్ట్ మార్టం సంబంధించి చెవిలోంచి బ్లడ్ వస్తుందంట. చెవిలో బ్లడ్ ఉంది, ఏంటి స్ట్రోక్ అయితే చెవిలోంచి బ్లడ్ రాదు కదా, ఏంటని ఇన్వెస్టిగేట్ చేస్తే దొరికారు. మ్యాటర్ ఏంటంటే చంపేసింది కాకుండా నైట్ అంతా కూర్చుని ఆ శవం పక్కన పాన్ వీడియోస్. మై గాడ్, అసలు ఇంత క్రూయల్ గా మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కసిపురుగు అంటారు కదా కొంతమంది, అట్లాంటి కసి గల అమ్మాయి. అయినా 2007, ఇది 2026 కదా, అంటే ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు కదా. అంటే జనాలందరికీ ఈ ప్రేమ అలాంటివన్నీ మొత్తేస్తున్నాయండి. మొహం మొత్తేస్తుంది అంటారు కదా. ఇన్ని రోజులు ఇప్పుడు ఫోన్ ఉంది, 4-5 ఏళ్ళు వాడుతున్నారు, ఫోన్ పాత అయిపోయింది, కొత్త ఫోను. బైక్ ఉంది, బైక్ పాత అయిపోయింది, కొత్త బైక్. అట్లాగా భర్తలు కూడా ఇది పాత అయిపోయాడు రా, కొత్తది సరే వదిలేపో, మరి చంపేయాలా? నీ మానాన్ని నువ్వు పో, వాడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపో, లేదంటే నీ విడాకులు తీసుకో, ఏదో చేసుకో. చంపేయడం ఎందుకమ్మా? అదే సార్, ఎంత వెచ్చలెడతానో ఇంకా మరి చెప్పడానికి లేదు. కానీ జనాలు ఎలా ఉన్నారంటే ప్రాణం గురించి ఆలోచించడం లేదు. అంటే అక్రమ సంబంధాలు పెట్టేసుకున్నాను, పోతే పొండి, నెక్స్ట్ వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు ఏం కావాలి? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి విషయాల గురించి. సమాజంలో మనం ఒక యూనిటీగా ఉండి ఒక స్ఫూర్తిని తీసుకుని రావాలి.